అంటే ఇదంతా కూడా కేవలం ఏదో ప్రమోషన్ స్టంట్, పబ్లిసిటీ స్టంట్, షో ఆఫ్ స్టంట్ తప్పితే మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫార్ములా ఈ రేస్ నిర్వహించిర్రో కేవలం 35 కోట్ల రూపాయల ఖర్చుతోటి సీజన్ 1లో 700 కోట్ల రూపాయలు నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయని చెప్పి ఇంటర్నేషనల్ సంస్థలు రిపోర్ట్ ఇచ్చినాయి. స్టడీ చేసి ఆడిటింగ్ చేసి వాళ్ళు ఇచ్చినాయి 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చినాయని చెప్పి. మరి ఇప్పుడు ఈ 25 కోట్ల రూపాయల ఖర్చు ద్వారా అందాల పోటీల ద్వారా ఏం రాలేదు, అక్కడికక్కడికి నో ప్రాఫిట్ నో లాస్ కింద కథ ముగిసిపోయింది అని చెప్పి స్వయంగా మంత్రి గారే ఒప్పుకున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరి ప్రియారిటీస్ ఏంటి, పోటీల నిర్వహణ వల్ల రాష్ట్రానికి వచ్చింది ఏంటి. ఫార్ములా రేస్ వల్ల కేవలం 700 కోట్లే కాదు, చాలా కంపెనీలు వచ్చినాయి. చాలా కంపెనీలు పెట్టేందుకు ఇంటర్నేషనల్ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని వెనక్కి కూడా పోయినాయి మళ్ళీ. అంటే వీళ్ళ వ్యవహారం నచ్చకనో ఇంకొక రకంగానో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. బట్ అప్పుడు 35 కోట్ల ద్వారా 700 కోట్ల పెట్టుబడి వస్తే ఇప్పుడు 35 కోట్లకి 35 కోట్ల స్పాన్సర్షిప్ డబ్బుల ద్వారా 25 కోట్ల పెట్టుబడి పెడితే 25 కోట్లు అక్కడికక్కడికి నో ప్రాఫిట్ నో లాస్. అది కూడా 5 కోట్లు 3 కోట్లు ఎవరు మెగా కృష్ణారెడ్డి, ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇంకొక చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వీళ్ళు ఇచ్చిన డబ్బుల ద్వారా మాత్రమే ఈ డబ్బులు వచ్చినాయి తప్పితే అంతకు మించి వేరే బడా 5-6 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి ఏదో ఈ ఈవెంట్ని ప్రమోట్ చేసిన వాళ్ళు లేరు, ఈవెంట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చిన వాళ్ళు లేరు. సో అందాల పోటీలతోటి ఏం జరిగిందో, ఏం ప్రమోట్ చేసిరో మంత్రి చెప్పిండు, ఏం జరిగింది, ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చింది అనేది దీని ద్వారా అర్థమైపోతా ఉన్నది. సో ఇదంతా కూడా కేవలం ఒక డాబు దర్పం ప్రదర్శించడానికి తప్పితే వేరే దేనికి లేదు. పైగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగి లాంటి ఒక లేడీతోని తప్పుగా ప్రవర్తించారని చెప్పి ఒక ఇంటర్నేషనల్ షేమ్ని మాత్రం మూటగట్టుకు. కానీ పెట్టుబడుల విషయంలో కంప్లీట్గా ప్రభుత్వం వైఫల్యమైంది. మిస్ ఇండియా పోటీలు అనేవి జీరో, దేనికి కూడా పనికి రాలేదు రాష్ట్రానికి. పైసా పెట్టుబడి రాలేదు, పైసా లాభం రాలేదు రాష్ట్రానికి. కేవలం 25 కోట్లు పెట్టి అక్కడిక్కడ అడిగి మెగా కృష్ణారెడ్డి ఇంటికి వీళ్ళని పంపించి అక్కడ ఒక షో కార్యక్రమం చేసి దాని నుంచి కొంత ఇంకో రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రమోట్ చేసి కొంత ఏదో ఊళ్ళలో ఏదో కార్యక్రమం కోసం చందాలు వేస్తున్నట్టుగా చేస్తే ఆ 25 కోట్లు అక్కడికక్కడికి ఫుల్ఫిల్ అయినాయి తప్పితే వేరే పైసా రాలేదు అని మంత్రి ఒప్పుకున్నారు. సో మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి జరిగిన లాభం గుండు సున్నా, అంతకు మించి వేరే ఏం లేదు.